ఈరోజు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగులకు మొన్న ప్రభుత్వం రెగ్యులర్ నియామకాలు జరిపిన దాంట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకే 20 మార్కుల వెయిటేజ్ వల్ల 1280 చిల్లర పోస్టులలో 700 పై చిలుకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకే ఉద్యోగాలు రావడం వల్ల ఆ ఉద్యోగులు ఈ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దుర్గం శ్రీనివాస్ గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంకంటి సుభాష్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ రఫీయుద్దీన్ గారికి, అసోసియేట్ ప్రెసిడెంట్ డాక్టర్ శాంతి కుమార్ గౌడ్ గారికి సాల్వతో సత్కరించి సన్మానం చేసినారు. వారందరికీ మా యూనియన్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. నా పేరు కనకచంద్రం అండి. నేను 2007లో RCS2 ప్రాజెక్టు ద్వారా బ్లడ్ బ్యాంక్లో జాయిన్ అయ్యాను. నేను 2010 ఇప్పుడు ఈ మొన్న ఎగ్జామ్స్ పెట్టే వరకు కూడా అందులో పనిచేసినాము. మేము తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సీన్ వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేయడం జరిగింది. వీళ్ళ కృషి ఫలితంగానే మాకు 20 మార్క్స్ వెయిటేజ్ రావడం జరిగింది. ఆ 20 మార్క్స్ యాడ్ కావడం వల్ల నాకు జాబ్ రావడం జరిగింది. గర్వంగా చెప్తున్నాను. తెలంగాణ మెడికల్ హెల్త్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ యూనియన్ ట్రేడ్ యూనియన్ దుర్గం సింగ్ వారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. ఖచ్చితంగా పనిచేస్తున్నారు. మీరు అందరూ సంఘటితంగా ఉంటే ఎన్ని విజయాలను సాధించవచ్చు. మేము ఇందులో పాత ఎంప్లాయీగా పనిచేసాం. చాలా గర్వంగా ఉంది. ఇది మా మదర్ లాంటిది. అందుకోసం ఒకసారి మా వీళ్ళని కలిసిపోదామని వచ్చాము. చిన్న సత్కారం చేద్దామని వచ్చాము మేము. థ్యాంక్ యూ. ఏం జరిగిందంటే మేము పెద్దనే ఇద్దాం అనుకున్నాం. కాకపోతే మా బ్లడ్ బ్యాంక్ వాళ్ళని అందరినీ మన మార్చి నుంచి తీసేసిండ్రు. చాలామంది రిలేటివ్స్తో పాటు మా బ్లడ్ బ్యాంక్ రిలీజ్ కూడా పోయిండ్రు. వాళ్ళ కోసం ఈరోజు రావడం జరిగింది. సరే, వాళ్ళు బాధలో ఉన్నప్పుడు మేము సభ జరగడం బాగుందనే కాన్సెప్ట్లో దాన్ని పోస్ట్పోన్ చేసుకున్నాము. ఈ సభను మళ్ళీ ఒకసారి పెద్ద ఎత్తున చేసుకుంటామని మనం చేస్తున్నాను నా తరఫున.